సమ్మర్ స్పెషల్ మ్యాంగో కేక్ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మైదా ఇవేమీ అవసరం లేదు. ఇడ్లీ రవ్వ, ఒక ఎగ్, అలాగే బెల్లం ఉంటే సరిపోతుంది. మనం మిక్సీలో ముందుగా ఒక కప్పు ఇడ్లీ రవ్వ తీసుకొని, తర్వాత ఒక కప్పు మ్యాంగోస్ అనేది, తీయగా ఉన్న మ్యాంగోస్ అనేది కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్లేవర్ కోసం ఇలాచీ అనేది యాడ్ చేసుకుంటే ఆప్షనల్, లేకపోతే లేదు. అలాగే స్వీట్నెస్ కోసం కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకోండి. బెల్లం కాకపోతే మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక ఎగ్ అనేది వేసుకోవాలి. తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ అనేది ఆయిల్ వేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం థిక్గా ఉంటే మళ్ళీ కాచి చల్లార్చిన పాలు అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఫైన్గా చేసుకొని ఒక కప్పులో ఆయిల్ను గోధుమ పిండి అనేది మనం స్ప్రెడ్ చేసుకొని మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అందులో వేసుకొని మనం బేక్ చేసుకోవడమే. కుక్కర్లో పెట్టేసి ఒక గిన్నె పెట్టి దానిపైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అది ఉడికిందా లేదా ఒక స్పూన్ పెట్టి చూడాలి. ఇది 45 మినిట్స్ అనేది బేక్ చేసుకోవాలి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లుగా అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.